ప్రతి విశ్వాసి జీవితంలో అద్భుతము మన ఇంటి ముందు మనం చూడాలనుకుంటే, అద్భుతము మన కళ్ళారా మనం చూడాలనుకుంటే, దేవుని పైన నమ్మకం ఉండాలి. దేవుని బోల్డ్గా నమ్మాల, విశ్వాసంతో ఉండాలి. ఆయన కొరకు ఏదైనా చేయడానికి తెగించాలా, ఆయన పైన విశ్వాసం ఉంచాలా. ఈరోజు ఏ బాధలతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, ఏ కష్టాలతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఎంత అప్పులతో వచ్చావో, నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళవీయాల. ఆమెన్. నీ కంట్రోల్లో నువ్వు ఉండకూడదు. ఆమెన్. ఒక హోలీ స్పిరిట్ నిన్ను ఆవరించబోతుంది. కొట్టండి గట్టిగా చప్పట్లు, కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని పైన నమ్మకం ఉంచాలి. ఈరోజు ఓడిపోయి వచ్చావా, ఓటమితో వచ్చావా? ఈరోజు ఓటమి కాస్త విజయముగా మారబోతుంది. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనం ఓడిపోతాం? ఓటమికి గల కారణాలేంటి? సౌండ్. ఓటమికి గల కారణాలేంటి? దేవుని గొప్పతనాన్ని పక్కకు పెట్టేయడం. ఆమేనండి. ఆమెన్. నా దేవుని వల్ల కాదు, నా అప్పులిక తీరవు, నాకు పిల్లలిక పుట్టరు అనుకుంటున్నావా? లే, కొట్టండి గట్టిగా చెవులు. ఇక్కడ యేసయ్య ఉన్నాడా లేదా? చెప్పండి అమ్మా, చెప్పాలా? ఆ బిడ్డని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆమేనండి. ఆమేన్. దేవుడు చెప్పమన్నాడు, వచ్చే సంవత్సరం కల్లా చక్కని కుమారుడు నీ ఊడిలో ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకున్నానండి. అమ్మా, దేవుడు ఉన్నాడని ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చినా అని కాదు సార్, నాకు దేవుడు ఉన్నాడని వచ్చిన ప్రభువా. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్నూలు నుంచి వచ్చాము సార్. కర్నూలు నుంచి వచ్చారా? మీరు ఎలా తెలుసు? నాకు యూట్యూబ్ ద్వారా. నాకెలా తెలుసు? యేసయ్య ఉన్నాడు ఇక్కడ. ఉన్నాడు సార్. చెప్పండి గట్టిగా. ఉన్నాడు సార్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పక్కన ఉన్న వాళ్ళకి అండి. మీరెందుకు ఏడుస్తున్నారు అమ్మా? బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? మా అన్నకి ఇంకా పిల్లలు పుట్టలేదని. ఎవరు మీ అన్న? నిజమేనా తనకు పిల్లలు లేరా? లేరు సార్. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని లెగండి, మీకు పిల్లలు ఉన్న వినండి, లెగండి, మీరు మీకు పిల్లలు ఉన్న వాళ్ళని, మీకు పిల్లలు లేరు కదా అని అంటే వచ్చి కొడతారు వాళ్ళు. పిలవడానికి దమ్ము కావాలి. కొట్టుగట్టిగా చెప్పటం. ఆ దమ్ము ఎక్కడి నుంచి? కూరగాయల మార్కెట్లో దొరకదు. ఆ దమ్ము చదువులో దొరకదు. ఆ దమ్ము యూనివర్సిటీలలో దొరకదు. ఆ దమ్ము నా యేసయ్య పాదాల దగ్గరే దొరుకుతుంది. క్రైస్తు జీసస్. హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. రైట్ రారా. ఎన్ని రోజులు ఆపుతావు ఇట్లా పట్టుకొని? ఆపుతావా? చెప్పండి అమ్మా.
ఎన్ని రోజులు? కట్లు తెగ్గొట్టుకొని వస్తారు. కొడో క్రైస్తు హల్లెలూయా. వందల మంది, వేల మంది నమ్మకపోయినా పర్లేదు, ఆ చెల్లి మండుతుంది ఇవాళ. ఆమెనండి, వాళ్ళ కుటుంబాన్ని మండించబోతుంది. క్రైస్తు జీసస్. ఏమనిపిస్తుంది నీకు? దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. ఎలా తెలుసు ఈ అమ్మ తేజ గారి పరిచర్య మీకు? నేను యూట్యూబ్ లో చూసి కర్నూలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది కర్నూలు నుంచి వచ్చినాం. కర్నూలు నుంచి వచ్చారు. కర్నూలు వాళ్ళకి చెప్పండి ఇక్కడ ఏమైందో చెప్పండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, మీరు అందరూ రండి. ఏమైంది ఇక్కడ? ఇప్పుడు మీరు ఎందుకు నిల్చున్నారు? దేవుడు మమ్మల్ని లేపినాడు, మాతో మాట్లాడినాడు. దేవుడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచిండయ్యా. నెక్స్ట్ మీరు లేకండి. మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్నయ్య. అంటే నేను మిమ్మల్ని నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే మీ వీడియో వచ్చింది. 3 months నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా నేను. మాకు మీరెవరో తెలియదు అసలు. అంటే నార్మల్గా లైవ్ వీడియోస్ చూస్తూ ఉంటాను అంతే తప్ప ఏం లేదు. ఎలా ఉంటుందని చూడడం కోసం ఇక్కడ వచ్చానన్న. యాక్చువల్గా ఈరోజు నాకు డ్యూటీ ఉంది, కానీ మా మేడంకి నేను ఏదో రీజన్ చెప్పేసి మిమ్మల్ని చూడాలి, మీ పరిచర్య చూడాలి. నేను నార్మల్ బ్యూటీ అడ్వైజర్ అన్న, కాస్మెటిక్స్ దాంట్లో వర్క్ చేస్తా ఉంటాను. నీ పక్కన ఉన్న వ్యక్తిని ఫస్టే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసు అన్నాను కదా, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అంటే దేవుడు నిజమేనా? నిజమే అన్నయ్య, నిజమే అనిపిస్తుంది. ఫస్ట్ ఏమనిపించింది? నిజమే అనిపించింది. నిజమే అనిపించింది అన్నయ్య. ఎలా ఉంది నీ ఫీలింగ్? గూస్ బంప్స్ వస్తున్నాయి? అవునన్నయ్య, గుండెలో ఒక ఫీలింగ్ అనిపిస్తుంది అన్నయ్య. నిజంగా దేవుడు ఇంత గొప్ప అద్భుత కార్యం. పేర్లు పెట్టి పిలవడం పిలవాలన్నయ్య. కంపల్సరీ పిలిస్తేనే ప్రజలందరికీ తెలుస్తుంది అమ్మ దగ్గర పని చేసి ఇంత గొప్పగా వాడబడుతుంది అనేది. మీరు ఎలాంటి అంటే నేను చూసానన్నయ్య ముందు వచ్చిన వీడియోస్, అవి వచ్చినా కూడా మీరు పట్టించుకోవద్దన్నయ్య. మీ పరిచర్య మీరు చేస్తూనే ఉండాలి, ఇప్పుడు కూడా ఆపొద్దన్నయ్య. నెక్స్ట్ మీకేమనిపిస్తుంది? చెల్లెమ్మా చెప్పమ్మా. అన్నయ్య బయట గుండె లోతుల్లో నుంచి చెప్పండి. బయట భారీ వర్షాలు వస్తున్నాయి, ఇక్కడ ఆత్మ వర్షం అనేది కురుస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ వర్షము. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఏమనిపిస్తుంది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నావు కదా? నేను లాస్ట్ మంత్ వచ్చాను అన్నయ్య. నేను కూర్చున్నప్పుడు నేను 2017లో ఆ వర్షిప్ చేసిన, కానీ ఈ 7 years తర్వాత లాస్ట్ మంత్ నేను ఆ వర్షిప్ని పొందుకున్నాను. నేను అనేకులకు ఇంటికెళ్ళి కూడా చెప్పాను, ఆ పరిశుద్ధాత్మ అనేది ఇంకా ఫ్లో అవుతా ఉంది మా అందరిలో. ఇక్కడ ఉన్నంతసేపు అదే ఆత్మ, మన పంపు నుంచి వాటర్ వచ్చినట్టు ఆ ఆత్మ అభిషేకం అనేది ఫ్లో అయితేనే వి కాంట్ కంట్రోల్ ఇట్. ఆమేన్. మనకు శ్రమ రాకముందు హరిహర కలాభవంలో ఓన్లీ మార్నింగ్ సెక్షనే ఉండేది. శ్రమ వచ్చిన తర్వాత 2 సెషన్లు వచ్చేసింది. గట్టిగా చెప్పులు కూడా. థాంక్యూ జీసస్. ఆమేన్. కృప కలుగునుగా. అమ్మా ఏమనిపిస్తుంది మీకు? గర్భఫలం ఇస్తాడని అనుకున్నా. పొందుకొని వెళ్ళిపోబోతున్నావు అంతే. థాంక్యూ. కుమారుణ్ణి పట్టుకొని వెళ్ళిపోబోతున్నావు. ఆమేన్. ఆమేన్. రిసీవ్ చేసుకోవడానికి కూడా దమ్ము కావాలా? ఆమేనండి. ఆమేన్. రిసీవ్ చేసుకోవడానికి కూడా దమ్ము కావాలా? రేపటి నుంచి ఒకటే ప్రార్థన, అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. వాగ్దానాన్ని సమాధి చేయొద్దు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. చక్కని కుమారుణ్ణి పుట్టబోతున్నాడు. తండ్రి బిడ్డ కన్నీళ్లను చూసినందుకు వందనాలు. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించండి. కృప కలుగునుగా. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. యేసు నామములో ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా. ఆ బిడ్డ కన్నీళ్లను చూసి ఆ బిడ్డను పిలువు అన్నయ్యా. ఆ బిడ్డను పిలిచినందుకు వందనాలు. ఆ బిడ్డ ఎవరో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి అమ్మా సంతోషంగా. మీ అన్నయ్యకి చెప్పు, మీ అన్నయ్యకి చెప్పు, అన్నా నాకు అల్లుడు పుట్టబోతున్నాడు అని చెప్పు. ఎవడో గట్టిగా వచ్చాప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ టు జీసస్. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి చెప్పాల గట్టిగా.
కొంచెం గట్టిగా, సమస్తము సాధ్యము. గట్టిగా చప్పట్లు కొట్టాల. మన ప్రాణం ఉన్నంత వరకు, మనం మట్టిలో కలిసే వరకు దేవుని గొప్పతనాన్ని మనం పక్కకు పెట్టొద్దు. ఆమేనన్నాడు. దేవుని గొప్పతనాన్ని మనం పక్కకు పెట్టడానికి వీలు లేదు. దేవుని గొప్పతనాన్ని ఒక వ్యక్తి పక్కకు పెట్టలేదు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. దేవుడంటే ఆ బిడ్డకి అపారమైనటువంటి ప్రేమ. దేవుడంటే ఆ బిడ్డకి అపారమైనటువంటి నమ్మకం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చదివి సహాయము చేయండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. స్పీడ్ బ్రదర్. సౌలును ఇశ్రాయేలు వారందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. ఎవరి మాట వినినప్పుడు? గొల్లియాతు. వాడి మాట విన్నప్పుడు ఏమైంది? బహు భీతులైరి, భయపడుతున్నారు. ఆ గొల్లియాతు నీకొచ్చినటువంటి రోగం కావచ్చు, ఆ గొల్లియాతు నీకొచ్చినటువంటి అనారోగ్యము కావచ్చు. డాక్టర్స్ అంటారు ఇక నువ్వు బ్రతకవని, డాక్టర్స్ అంటారు ఇక నీకు పిల్లలు పుట్టరు అని, ఇక నువ్వు అప్పులు తీరలేవని. ఆమేన్. వాటిని బట్టి భయపడడానికి వీలు లేదు. దావీదు జీవితంలో ఒక ఫైర్ ని మనం చూస్తున్నాం. ఆమేన్. ఆమేన్ అనండి అమ్మా. ఆమేన్ అనండి. ఇలా కూర్చోకండి, వెనక్కి ఇలా స్టిప్పుకుండండి. ఆమేన్. దావీదు ఒక ఫైర్ తో ఉన్నాడు. నా దేవుని ముందు ఈ ఫిలిష్తీయుడు ఎంత! ఆ ఫైర్ మనలో ఉండాలి. ఈరోజు నీ ఫ్రెండ్కి ఉద్యోగం వచ్చింది, నీకు ఉద్యోగం రాలే. అనేక మంది గొలియాతులు నిన్ను అంటున్నారేమో, కానీ ఆ గొలియాతు ముందే బెంచ్ కారులో నువ్వు తిరుగుతావు. ఆమేన్ అన్నాను. హల్లెలూయా. ఆ గొలియాతు ముందే నువ్వు బెంచ్ కారులో తిరుగుతావు. ప్రైజ్ టు జీసస్. ఈరోజు నీ దేవుని శక్తి శ్రమలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దిగులు వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు కృంగిపోవడానికి వీలు లేదు. నీ దేవుడు ఎవరో తెలుసా? యూదా గోత్రపు సింహం. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు ఎవరో నువ్వు మరచిపోతున్నావు. ఆమేన్ లార్డ్. నీ దేవుని శక్తి ఏంటో నువ్వు మరిచిపోతున్నావు గనకనే ఆ ఫిలిష్తీయుడి ముందు తల ఉంచుతున్నావు. ఆమేన్. చాలా మంది అక్కడ ఏమవుతున్నారు? అక్కడ భీతులవుతున్నారు. చదువు. బహు భీతులైరి. చాలా విపరీతంగా భయపడుతున్నారు. సౌలును ఇశ్రాయేలు అందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. డాక్టర్ మాట, అమ్మా టైఫాయిడ్ ఫీవర్ అమ్మా, అమ్మా డెంగ్యూ ఫీవర్ అమ్మా, అమ్మా కిడ్నీలు అరిగిపోయినాయి అమ్మా, అమ్మా కడుపులో గట్టు ఉందమ్మా, అమ్మా నీకు ఇక ఉద్యోగం మేము ఇయ్యలేమమ్మా, నెక్స్ట్ టైం బెటర్ లక్ అమ్మా అని చెప్పి నీ రెజ్యూమే రిజెక్ట్ చేసినప్పుడు, ఉద్యోగం కోల్పోయినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు భయపడడానికి వీలు లేదు. 1,00,000 పోయినారా, 10 లక్షల పోయినారా, 1,00,00,000 రూపాయలు పోయినారా, రాత్రికి రాత్రి నీ అప్పు తీర్చగలడు నా దేవుడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. రాత్రికి రాత్రి నీ అప్పు తీర్చగలడు ఆయన. నువ్వు భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సినటువంటి పని లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ భయాన్ని చూసి పారిపోవడం మనం చూస్తున్నాం అక్కడ. చదువుడాడి నెక్స్ట్. దావీదు
యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషీయా అను వాని కుమారుడు. ఎస్. నెక్స్ట్ 23వ వచనం చదువు డాడీ. నెక్స్ట్ 23వ వచనం చదువు. అతడు వారితో 24 ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదురు నుండి పారిపోతున్నారు. ఏం చేస్తున్నారు మమ్మీ? వాడిని చూసి భయపడి పారిపోతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పాలా మీరంతా? ఏం చేస్తున్నారు మమ్మీ? ఏం చేస్తున్నారు? పారిపోదామా? చెప్పాలా? పారిపోదామా నిలబడదామా? చెప్పాలా? పారిపోదామా? అప్పులను చూసి పారిపోదామా? అప్పులను చూసి పారిపోవాలా? నిందలను చూసి పారిపోవాలా? రోగాలను చూసి పారిపోవాలా? అవమానాలను చూసి పారిపోవాలా? లెగాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? లెగాలా? ఎస్. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. సమూయేలు పుట్టాలంటే నిందలు రావాలి. సమూయేలు పుట్టాలి అంటే నిందలు అనుభవించాలా, కన్నీరు గార్చాలా, అవమానాలు పడాలా. అప్పుడే సమూయేలు బయటికి వస్తాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు, వేదన పడాల్సిన పని లేదు. యేసు నామములో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా పారిపోయే రక్తము కాదు మనది. ఆమేన్. పారిపోయే రక్తము కాదు, మనలో పారే రక్తము యూదా గోత్రపు సింహము రక్తము. గట్టిగా చప్పట్లు కొట్టాలా? yes లార్డ్. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. నిన్ను విడిచిపెడతాడా తమ్ముడు? విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. నిన్ను విడిచిపెట్టడు. నీ గుండెల్లో ఉన్న వేదనను కూడా ప్రభువు చూస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది యేసు నామములో. కొట్టాల గట్టిగా చెప్పండి. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకొని వెళ్ళబోతున్నారు. గట్టిగా చెప్పండి. కొట్టాల. పారిపోయే రక్తం కాదు. నిలబడాలా? గట్టిగా నిలబడాలా? గట్టిగా చెప్పండి. కొట్టాలా? హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. పారిపోదామా నిలబడదామా? అంటలు మంటుతున్నాయి ఇక్కడ. ఆమేనండి. కొట్టండి గట్టిగా చెప్పండి. ఆమేన్. హరిహర కళాభవన్లో మంట మండుతుందని తెలుసు, అయినా లైవ్ లో పాల్గొంటున్న వాళ్ళకంటే మీరందరూ గొప్ప వాళ్ళే. కొట్టు గట్టిగా చెప్పండి. వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ మంట మండుతుందని. అని ఎవరేమనుకుంటారో. ఆమేన్. ఎవరో ఏదో అనుకుంటున్నారనే మన మంటని మనం ఆపొద్దు, చల్లార్చొద్దు. ఆమేన్. ఈరోజు అప్పులతో వచ్చారా? అప్పులోడొచ్చి పరువు తీస్తుంటే పారిపోదామా? దేవుణ్ణి విడిచిపెడదామా? కష్టాలతో వచ్చారా? కన్నీళ్లతో వచ్చారా? వేదనతో వచ్చారా? అప్పులోడొచ్చి ఇంటి ముందుకొచ్చి అనరాని మాటలు అంటున్నారన్న అనే దిగులు పడుతున్నారేమో, వేదన పడుతున్నారేమో. ఈరోజు 33వ వచనంలో ఒక్కసారి చూడండి. 33 హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. 33వ వచనం. సౌలు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను,
మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగు వంటియు నువ్వు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ఏం పట్టుకున్నాడంట? గడ్డము పట్టుకొని. దేని గడ్డం పట్టుకున్నాడు? సింహాన్ని. అసలు మామూలు వర్డ్స్ కాదు ఇవి. ఆమేన్. అరే సింహం దగ్గరికి వెళ్ళడానికి ఏం కావాలా చెప్పండి అమ్మా? ధైర్యం. సింహం దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యం. ధైర్యం కావాలి. ఆమేన్. సింహం దగ్గరికి వెళ్ళి సింహం గడ్డం పట్టుకొని సింహాన్ని చీల్చి చెండాలిన దావీదు వలె మీరు లెగాలి. ఆమేన్. మామూలు క్రైస్తవులు దేవునికి అవసరం లేదు. ఆమేన్. సప్ప క్రైస్తవులు చర్చికి వెళ్ళినమా వచ్చినమా, చర్చికి వెళ్ళినమా వచ్చిన. నో, నీ ద్వారా దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు. సింహాలని అనగదొక్కాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్ అనండి. ఆమేన్. సౌలు వీళ్ళందరూ కూడా పారిపోతున్నారు. మనలో పారే రక్తము పారిపోయే రక్తము కాదు, నిలబడే రక్తం. ప్రైజ్ ది లార్డ్. మన వంశము దావీదు వంశము. మన వంశము దావీదు వంశము. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మామూలు వంశము మనది, దావీదు వంశము నీది. చెప్పాలా? ఏ వంశం మనది? దావీదు వంశం. చిన్న సమస్య రాగానే పారిపోవడానికి వీలు లేదు. కష్టాలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, బాధలు వచ్చిన, వేదన వచ్చిన నిలబడు. ప్రభువు కొరకు నిలబడు. నువ్వు నిలబడితే నా దేవుడు నీ కొరకు నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలమైన తీర్మానము ఈరోజు మీరు తీసుకోవాలి. యవనస్తులారా, ఉట్టి చేతులతో వెళ్ళొద్దున్నాను మనం. ఆమెన్. మీ ద్వారా దేవుడు ఏదో జరిగించాలనుకుంటున్నాడు. ఆమెన్. దావీదును లేవనెత్తిన దేవుడు ఈరోజు మిమ్మల్ని లేపడానికి రెడీగా ఉన్నాడు. అయితే నీలో ఆ తృష్ణ ఉండాలా, నీలో ఆశ ఉండాలి. దావీదు కాలంలో అద్భుతాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కడి? అంటే దేవుడు చచ్చిపోయాడా? దేవుడు చనిపోయాడా? నో. దావీదు నమ్ముకున్న దేవుడు, పాస్టర్ అమ్మతేజ గారు నమ్ముకున్న దేవుడు, మీరందరూ నమ్ముకున్న దేవుడు ఒకరే. ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొలియాతు మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఆ గొలియాతు విసుగు కావచ్చు. సాతాన్ గాడు ఏం తీసుకొస్తాడంటే విసుగు తీసుకొస్తాడు. ఇన్ని రోజులు మందిరానికి వెళ్ళాను, కానీ నా జీవితంలో అద్భుతం జరగలేదు. ఇన్ని రోజులు మందిరానికి వెళ్ళాను, దేవుడు ఏమిచ్చాడు? ఇన్ని రోజులు మందిరానికి వెళ్ళాను, దేవుడు నాకేమిచ్చాడు? ఇంకా నా పిల్లలకు ఉద్యోగాలు రాలే, ఇంకా నాకు గర్భఫలం లేదు, ఇంకా నా జీవితంలో అద్భుతం జరగడం లేదు. ఏంటి నాకు ఈ వేదన, ఏంటి నాకు ఈ బాధ అని విసుగు, బలహీనతత్వం. ఈరోజు నీ ముందు గొలియాతు వలె నిలబడ్డాయేమో, నీకున్నటువంటి అప్పులు గొలియాతు వలె నిలబడ్డాయేమో, నీకున్నటువంటి శ్రమలు గొలియాతు వలె నిలబడ్డాయేమో, నీకున్నటువంటి బలహీనతలు గొలియాతు వలె నిలబడ్డాయేమో, నీ ముందున్నటువంటి రోగం గొలియాతు వలె నిలబడిందేమో. కానీ ప్రభువు చెబుతున్నాడు, నీ ముందున్నటువంటి నిరుద్యోగం, నీ ముందున్నటువంటి అప్పులు గొలియాతు వలె నిలబడిందేమో. ఆ అప్పులను చూసి నువ్వు పారిపోవద్దు, ఆ గొలియాతును చూసి నువ్వు పారిపోవద్దు.
నిరుద్యోగాన్ని చూసి నువ్వు పారిపోవద్దు. ఆ రోగాన్ని బట్టి నువ్వు పారిపోవద్దు. ఆ నిందలను బట్టి నువ్వు పారిపోవద్దు. ఆ గొలియాతు ముందు విజయం ఇచ్చే దేవుడు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. డిప్రెషన్, ఇక నా పని అయిపోయింది, ఇక నా పరిచర్య పని అయిపోయింది. సంఘస్థులు హెల్ప్ చేస్తా అన్నారు, లేదు ఇక నేను మందిరం కట్టలేను, ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు అని బాధపడుతున్నావా సేవకుడా? ఇక నేను ఇల్లు కట్టలేను, ఉన్న అప్పే తీర్చుకోలేకపోతున్నాను, ఇంకెక్కడ ఈ ఇల్లు కట్టగలుగుతా నేను అని ఆ గృహము కొరకు ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. అన్నయ్య, నా ఫ్రెండ్స్ అందరికీ ఉద్యోగాలు వచ్చాయి అన్నయ్య, వాళ్ళు లాక్స్ శాలరీ గెయిన్ చేస్తుంటే, వాళ్ళు కార్లలో తిరుగుతుంటే, అరే అనిల్ ఇంకా నీకు ఉద్యోగం రాలేదా? అనిల్ ఇంకా నీకు ఉద్యోగం రాలేదా అని బాధపడుతున్నాను అన్నయ్య. ఇంకా నీకు ఉద్యోగం రాలేదా? ఇంకా నీకు పెళ్లి కాలేదా? జోసఫ్ ఇంకా నీకు ఉద్యోగం రాలే? ఎగతాళి చేస్తున్నారన్నా, క్రిటిసైజ్ చేస్తున్నారన్నా అని బాధపడుతున్నావేమో. వాళ్ళందరూ కూడా గొలియాతులో. ఆ గొలియాతును చూసి మనం పారిపోవద్దు, ఆ గొలియాతును చూసి మనం దిగులు పడద్దు. అన్న 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టట్లే, 13 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నావేమో. రాసి పెట్టుకో, గొలియాతును గెలిచిన దావీదు ఈరోజు నిన్ను గెలిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఈరోజు ఎంతమంది అయితే రోగాలతో వచ్చారో, వ్యాధులతో వచ్చారో, బాధలతో వచ్చారో, కన్నీళ్లతో వచ్చారో, నిరుద్యోగముతో వచ్చారో, ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు విజయాలు కలగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అన్న ఎలీయావు అన్నాడు, ఏమని? అరే దావీదా, నీ వల్ల కాదురా. ఏమన్నాడు? నీ వల్ల కాదురా అన్నాడు. ఈరోజు నిన్ను కూడా ఛీ ఇక నువ్వు ఉద్యోగం తెచ్చుకోలేవురా, ఛీ ఇక నువ్వు ఉద్యోగం తీసుకురాలేవులే అమ్మా, ఇక నీ రోగానికి బాగులేదు, నీకు స్వస్థత కలగదు, ఇక నీ అప్పులు తీరవు, నీ బ్రతుకు బస్టాండే అని అంటున్నారేమో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని శక్తిని నువ్వు పట్టుకుంటే దావీదు పొందుకున్న విజయాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. దావీదుకొక్కడికే దేవుడు కాదు. ఆమేన్, ఆమేన్. నీకు దేవుడే, నాకు దేవుడే, మనందరికీ దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులను బట్టి నీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టారా? నిరుద్యోగమును బట్టి నీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టారా? ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? అన్నా, నాకొచ్చిన శ్రమలను బట్టి, నాకొచ్చిన అప్పులను బట్టి నన్ను విడిచిపెడుతున్నారన్నా. అన్నా, ఏం చేయాలో తోచని స్థితిలో నేనున్నానన్నా అని బాధపడుతున్నారా? ఎస్, వదిలిపెడతారు వాళ్ళు. నేను అనాథగా రోడ్డు మీద నేను తిరిగేటప్పుడు, ఇంటింటికి వెళ్ళి నేను అడుక్కు తినేటప్పుడు అందరూ బంధువులే, అందరూ కొంచెం డబ్బున్న వాళ్ళే, ఎవ్వరు పిలిచి నాకు భోజనం పెట్టలేదు. అనాథగా బ్రతికా, అనాథ శరణాలయంలో బ్రతికా.
వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ సిఓఎం అనాథ శరణాలయంలో నేనున్నా. నన్ను చూడడానికి కూడా ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. అందరి కోసం అందరూ వచ్చేవాళ్ళు. నేను ఏడ్చేవాడిని, అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. అమ్మా, మీరెందుకు పాయిజన్ తీసుకున్నారమ్మా? మీరు బ్రతుకుంటే నేను కూడా ఆ బిస్కెట్లు చాక్లెట్లు తినేవాడిని కదమ్మా అని ఏడుస్తూ ఏడుస్తూ ఉండేవాడిని. కానీ ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదా? ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, మాటలాడేవారు లేరు. ఎవరు ఉన్నా లేకపోయినా ఆ అనాథ శరణాలయంలో ఏడుస్తూ ఏడుస్తూ ఉండేవాడిని. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువు పాదాలు పట్టుకోవడం ప్రారంభించానో అందరూ నన్ను ఛీ 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 అన్నారు. చినిగిపోయిన బట్టలు వేసుకున్న నన్ను, మురికితో ఉన్నటువంటి నన్ను ఇంటి బయట నిలుచోబెట్టి మాట్లాడేవాళ్ళు. అందరూ రక్త సంబంధికులే, బంధువులే. ఏ బంధువులు నన్ను చేరదీయలేదు, ఏ రక్త సంబంధికులు చేరదీయలేదు. అనాథనైన నన్ను చేరదీసి నన్ను మీ అందరూ ముందు నిలుచోబెట్టిన దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నా అనువారు నీకు దూరమైనారా? భయపడుతున్నావా? బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? నానువారే నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, నానువారే నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలా? యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నానువారే నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, నానువారే నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే, తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా, యేసయ్యా యేసయ్యా
నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే. హల్లెలూయా ఆమేన్. ఎవ్వరుని చెయ్యి విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్ ఆమేన్. అరే దావీదా, ఆ ఫిలిష్తీయుడు మామూలుడు కాదు, ఆయనతో పెట్టుకోవద్దు. ఆయన నీ సంగతి చెప్తాడు, నిన్ను చంపేస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. వద్దురా, వెళ్ళొద్దురా, నువ్వు వెళ్ళిపో 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 అంటున్నాడు. ఎవరు? ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అరే వెళ్ళిపోరా బాబు ఏమంటున్నాడు చెప్పాలమ్మా. అమ్మా ఏమంటున్నాడు? వెళ్ళిపో. నేను దావీదు అంటున్నాడు, నేను వెళ్ళిపోవడానికి రాలే. ఆమేన్. నేను యుద్ధం చేయడానికి వచ్చాను. కొట్టాల గట్టిగా చెప్పడం. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చెప్పడం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను చూడడానికి రాలే, యుద్ధము చేయడానికి వచ్చాను. ఆమేన్. దేవుడు అంటున్నాడు, క్రైస్తవులారా, దేవుని కార్యాలు నేను చూడడానికి రాలే, నా ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. గట్టిగా 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 చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. हम देखने के नहीं आया, हम करने के आया. గట్టిగా చప్పట్లు కొట్టాలా. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుని కార్యాలు, దేవుని కార్యాలు నేను చూడడానికి రాలే, చూడడానికి రాలే, నా ద్వారా దేవుడు కార్యాలు జరిగించడానికి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. కొట్టు. చెల్లెమ్మా, నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. నిన్ను గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడు, వాడుకోవాలనుకుంటున్నాడు. గొప్ప ప్రణాళిక ఉన్నది. ఈ అభిషేకాన్ని హోలీ స్పిరిట్ అభిషేకముతో మంటలు మండాల. ఫైర్. కొట్టు గట్టిగా చప్పట్లు. ఫైర్ ఫైర్. కొట్టాల గట్టిగా చప్పట్లు. చూడడానికి రాలే మనం. ఆమేనలా. దేవుని కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. తమ్ముడు, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. తమ్ముళ్ళు, ఎస్, నువ్వు మండాల యేసు నామంలో. ఆమేన్. నీ ద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు యేసు నామంలో. నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు, జరిగించబోతున్నాడు. పొందుకో యేసు నామంలో, పొందుకో యేసు నామంలో. దేవుడు వాడుకోబోతున్నాడు. చప్పట్లు కొట్టాల. ఆయన లేపడం ప్రారంభిస్తే ఎవరు దించలేరు. ఆయన లేపడం ప్రారంభిస్తే ఏ గొలియాతు నిన్ను ముట్టలేరు. ఆయన లేపడం ప్రారంభిస్తే ఏ గొలియాతు నిన్ను తాకలేరు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఎస్, దావీదును లేవనెత్తిన దేవుడు మిమ్ములను లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా. అభిషేకం పొందుకోవాలా. కొట్టు గట్టిగా చప్పట్లు. రిఖమాల రాబా షెకెదియాల రాబా. హోలీ స్పిరిట్ స్తుతించాలా. ప్రతి ఒక్కరు స్తుతించాలా, స్తుతించాలా, స్తుతించాలా. ఎస్. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప పరిచర్య ఉంది. ఏమనిపిస్తుంది? అన్న, నాకు తెలుసు అన్న, కాలింగ్ ఉంది నా పైన.
నేను అన్య కుటుంబంలో నుంచి మేము 5 మంది ఆడపిల్లలము. ఫస్ట్ నేనే అన్న, అయితే అన్యుడిని నాకు ఇచ్చి పెళ్లి చేసిండన్న. కానీ ఆ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఏ దినం అనుకోలే. కానీ ఆయన నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చిండు. యేసయ్య కోసం ఆయన ఆత్మ నాలో పెట్టి ప్రతి క్షణం నన్ను నడిపిస్తున్నాను. లేదన్నా, నేను యూట్యూబ్లో చూశానన్నా, మాట్లాడలేదన్నా, లేదన్నా, ఎక్కడికి రాలేదన్నా. నేను యూట్యూబ్లో చూశానన్నా. నేను యూట్యూబ్లో 3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నానన్నా. లాస్ట్ మంత్ వచ్చానన్నా నేను. అది చాలా అంటే చాలా, నేను చెప్పాను కదన్నా ఇందాకన్నా. ఎస్ అన్నా, ఎస్ అన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నో అన్నా, ఎస్ అన్నా, ఎస్ అన్నా. థ్యాంక్ యూ జీసస్. రిసీవ్ ఇట్. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. మీరు ప్రార్థన చేస్తుంటేనే మీ వాడలో అద్భుతాలు జరగాల. ఆమేన్ అనండి. మీరు ప్రార్థన చేస్తుంటేనే మీ బంధువులలో అద్భుతాలు జరగాల. ఆమేన్ అనండి. మీరు ప్రార్థన చేస్తుంటేనే చచ్చిపోయిన వారు లేచి కూర్చోవాలా. కొట్టాల గట్టిగా చప్పట్ల. చూడడానికి రాలే, దేవుడు మీ ద్వారా కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నాతో మాట్లాడిన మాట ఆమేన్ అనండి. నువ్వు దేవుని కార్యాలు చూడడానికి రాలే, ఒక మీటింగ్కి వెళ్తే దేవుడు నాతో మాట్లాడాడు. ఆ సేవకుడిని లేవనెత్తిన దేవుడు నిన్ను వాడుకోబోతున్నా. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో అడిగినాం దేవుణ్ణి, అయ్యా నేమ్ కాలింగ్స్ వరం ఇవ్వు ప్రభువా. 7 సంవత్సరాలు నా ప్రార్థన గదిలో రేకుల షెడ్డులో ఎండి చేప ఎండిపోయినట్టు ఎండిపోయినా. ఈ సంవత్సరం మీరు చూస్తారు, నా ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు వెళ్తా, వచ్చేటప్పుడు ఎట్లొస్తానో మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎండి చేప ఎండిపోయినట్టు ఎండిపోతా. ఆమేన్, హల్లెలూయా. ఏది తిన్నా పెరుగుతో ఇట్లా పిసికి ఇలా పోసినా టైలెట్ వెళ్ళినట్టు మోషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రయాస. ఈ చిన్న వయసులో ఇంత అవసరం ఉందా మాకు? ఈ 30-32 సంవత్సరాలలో ఇంత చిన్న వయసులో నేను నా భార్య బ్రతకలేకనా? ఆలోచించండి. ఎందుకింత ప్రయాస, ఎందుకిన్ని నిందలు పడుతున్నాం, ఎందుకిన్ని అవమానాలు పడుతున్నాం? ఒక ముద్ద దొరకదమ్మా మాకు. తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేసింది. నేను మోటివేషనల్ ఆ స్పీకర్ని ఎక్కడికి పోయి, ఏ కాలేజీలో పోయి మోటివేషన్ స్పీచ్ ఇచ్చినా కానీ డబ్బులు వస్తాయి. సేవలోకి రాకముందు ప్రతి డిగ్రీ కాలేజీలో, ప్రతి బీటెక్ కాలేజీలో సెమినార్స్ ఇచ్చేవాడిని. ఈరోజు చూపిద్దాం అనుకున్నాం, కానీ మనకు రెగ్యులర్గా సౌండ్ ఎల్ఈడి పెట్టి అన్న, ఆ సౌండ్ అంతా తడిసిపోయింది అన్నకి. పాపం విజయవాడ వాళ్ళు మనకు ప్రతిసారి పెట్టేది, ప్రవీణ్ అన్న, ప్రకాష్ అన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు మాకు పెట్టేది. తడిసిపోయిందన్న, రాలేకపోతున్నామన్న. ఎల్ఈడి ఎట్లా అన్నా అంటే అప్పటికప్పుడు అరేంజ్ అవ్వలేదు, లేకపోతే ఈరోజు ఎల్ఈడిలో మొత్తం మీకు చూపించేవాళ్ళం. నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను. మీ అందరికి ఒకటే చెబుతున్నాను ఈరోజు, దేవుని శక్తిని మనం పక్కకు పెట్టొద్దు. దేవుని శక్తి మన మీద రిలీజ్ అయ్యేటప్పుడు మన మీదికి శ్రమలు రిలీజ్ చేస్తాడు దేవుడు, మన మీదికి నిందలు రిలీజ్ చేస్తాడు దేవుడు,
మనల్ని వాడుకునే పోయే ముందు మన మీదికి శ్రమలు, నిందలు, అవమానాలు రిలీజ్ చేస్తాడు. దాన్ని బట్టి నువ్వు దిగులు పడాల్సినటువంటి వీలు లేదు. ఒక ఆయన అన్నాడు నన్ను, మీ పాస్టర్ అమ్మ తేజ జోకర్ అంట కదా, అది ఇదని ఏదో చెప్తున్నారు మా పిల్లలు. దావీదుని కూడా చాలా మంది చీప్గా చూశారు. గొలియాతు ముందుకు పోయి అడుగు పెడుతుంటే చాలా మంది ఈ బచ్చాగాడ, ఛీ అరే చచ్చిపోతావురా రేయ్ అని చాలా మంది దావీదుని చీప్గా చూశారు. ఈరోజు పాస్టర్ అమ్మ తేజను చీప్గా చూస్తున్నట్లుగా మిమ్మల్ని చీప్గా చూస్తున్నారా? మీకున్న స్థితిని బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి ఈరోజు మిమ్మల్ని చీప్గా చూస్తున్నారేమో. ఈ మనుషులు పిల్లలు లేకపోతే ఒకలా చూస్తారు, పిల్లలు లేని ఆమె ఎదురు పడితే అపశకునం అంటారు, భర్త చనిపోయిన వాళ్ళు ఇంటికి వస్తే అపశకునం అంటారు, ఉద్యోగం లేని వాళ్ళు ఇంటికి వస్తే ఏదేదో మాట్లాడతారు, సొంత గృహం లేనోళ్ళు ఇంటికి వస్తే మా ఇల్లు చూడు, ఇంకా నీకు ఇల్లు లేదా, అయ్యో మా ఇల్లు చూడు ఎంత బాగుందో, క్రిటిసైజ్ చేస్తూ అప్పులలో ఉన్న వారిని, ఇంకా అప్పులు ఉన్నారా మీరు, మాకైతే ఏం అప్పులు లేవు అంటే చిన్న చూపుగా మాట్లాడడం. అంటే మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి ఇల్లును బట్టి, మనకున్నటువంటి ఉద్యోగమును బట్టి, మనకున్నటువంటి పరిచర్యను బట్టి మన ముందున్నటువంటి మనుషులు కలర్లు మారినట్టుగా కలర్లు మారుతూ ఉంటారు. పచ్చగుండే చెట్టు కిందికి అందరు వస్తారు, అదే చెట్టు ఎండిపోతే ఆ చెట్టు కిందికి ఎవ్వరు రారు. అది మనుషుల స్వభావం. ఈరోజు ఎండిపోయి ఉన్నావేమో, నలిగిపోయి ఉన్నావేమో, ఇరిగిపోయి ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మనుషులు నిన్నెట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు, నా దేవుడు నిన్నెట్లా చూస్తున్నాడు అనేదే లెక్క. కొట్టుగట్టిగా చెప్పలో దావీదు అన్నలు, దావీదు బంధువులు అందరూ దావీదుని గొర్రెల కాపరిగానే చూశారు, కానీ నా ప్రభువు రాజులకు రాజుగా చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా! నా బంధువులు, నా స్నేహితులు, ఈరోజు చాలామంది నన్ను చిన్నప్పటి నుంచి అనాథగానే చూశారు, దిక్కులేని వాడిగానే చూశారు. కానీ నా దేవుడు ప్రపంచ సువార్తికునిగా నా దేవుడు నన్ను చూశాడు. ఆమేన్. అతి తొందరలోనే పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్ని దేవుడు ఏ విధంగా లేవనెత్తబోతున్నాడో చూడండి మీరు. ఆమేన్. ఒక రాపితే ఆగేది కాదు మంట. ఆమేన్ అనండి. ఆమేన్. ఒక రాపితే ఆగేది కాదు మంట. ఆపడానికి వస్తే ఆ మంట మీద కిరసనాయలు చల్లితే ఏ విధంగా భగ 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 మండుతుందో ఆ విధంగా మండే పరిచర్య ఈ పరిచర్య. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, గొలియాతు దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, గొలియాతు దగ్గర చదువు ఉండొచ్చు, గొలియాతు దగ్గర ఎన్ని ఉండని, ఆ డాక్టర్ దగ్గర బాగా ఫిజిషియన్ కావచ్చు, నువ్వు బతకవని ఉండొచ్చు. ఆ డాక్టరు ఎంబీబీఎస్ కావచ్చు, ఎఫ్ఆర్సిఎస్ కావచ్చు, ఎండి కావచ్చు. ఆమేన్. కానీ వైద్యులకు పరమ వైద్యుడు ఉన్నాడు. నీ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయేమో, కానీ బ్లాక్ అయిపోయిన నీ ట్యూబ్స్ని క్లియర్ చేసే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయుధాలు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ ఒక ఆయుధాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ఇప్పుడు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి.
హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే నమ్మాలి, మీరు ఒకటే నమ్మాలా. 1 సమూయేలు 17:26 చదువు డాడీ. 1 సమూయేలు 17:26 చదువు డాడీ తొందరగా. ఇంతసేపా? తొందరగా డాడీ. నాకు అర్థం కావట్లేదు నాన్న. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు. చాలు. దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? జీవము గల, ఇట్లా పట్టుకోండి, పిడికిలి పట్టుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని. ఆమేన్. మన దేవుడు ఎవరు? జీవం లేనోడా? చెప్పాలమ్మా మీరంతా, సప్పగుండొద్దు, చెప్పాలా. చేతులు పైకి లేపా చెప్పాలా. మన దేవుడు ఎవరు? చెప్పాలా గట్టిగా. మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. మన దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. 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 జీవం లేని దేవుడు కాదు మన దేవుడు. కన్నులుండి చూడలేని దేవుడు కాదు మన దేవుడు. కన్నులుండి చూసే దేవుడు మన దేవుడు. కొట్టుగట్టిగా చెప్పట్లో హల్లెలూయా. హల్లెలూయా. దావీదు నమ్మాడు, నా దేవుడు జీవము కలిగిన దేవుడని. 30వ వచనం చదవండి. 30వ వచనం. అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమే నా దేవుడు జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. నా దేవుడు రక్షకుడని నమ్మాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు జీవము కలిగిన దేవుడని నమ్మాడు. నా దేవుడు రక్షకుడని నమ్మాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా దేవుడు జీవం కలిగిన దేవుడని? చెప్పాలా, మీరు చెప్పాలా. ఎంతమంది నమ్ముతున్నారు జీవము కలిగిన దేవుడని? జీవము కలిగిన దేవుడని నమ్ముతున్నారా? చెప్పాలా, గట్టిగా చెప్పాలా. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడని నమ్ముతున్నారా? నీ దేవుడు జీవము కలిగినోడు. ఆమేన్. 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 నీ దేవుడు ఎవరో తెలుసా? చేతులు పైకి లేపి చెప్పండి గట్టిగా. ఎవరు మన దేవుడు? జీవము కలిగిన దేవుడు. ఎవరు మన దేవుడు? హల్లెలూయా. నిర్గమ 13:16 చదువుతాడు. ఆమేన్. ఎవరమ్మా నీ దేవుడు? ఎవరు నీ దేవుడు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సునంద వచ్చిందా? సునంద ఉన్నావా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అరే గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నీళ్లను చూసే దేవుడు ఆయన. ఆమేనండి. ఆమేనండి. ఆయన జీవము కలిగిన దేవుడు. చెప్పాలా, జీవం కలిగిన దేవుడా కాదా? ఇంకెప్పుడు పిలుస్తావు యేసయ్యా అనుకుంటుంది సునంద. అంతేనా? ఇంకెప్పుడు పిలుస్తాడు యేసయ్యా? ఆమేనండి. సునంద, నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఎవరు నీ దేవుడు? వచ్చేసే స్టేజ్ మీదకి. ఎవరు కళ్ళు తెరవద్దు.
నీ ఆశ పరచరా పురురాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? హల్లెలూయా. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది డాడీ. అనేక దినముల నుంచి ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. అయ్యా నన్ను పిలువేసయ్యా, అవును డాడీ. అయ్యా నన్ను పిలువేసయ్యా అని ఏడుస్తున్నావు. ఎవరు కావాలి నీకు? ఇంకా అదే కావాలా? ఎవరు? పాప కావాలా, బాబు కావాలని అడుగుతున్నా నేను. ఆ? బాబు కావాలి. కొట్టుగట్టిగా చేపట్టు చేస్తున్నామా? ఈరోజు రానోళ్ళు చాలా మిస్ అయ్యారు కదా. చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్పాలా? లైవ్లో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమ్మా, లైవ్ చూస్తున్నారా? హైదరాబాద్లో ఉండి సాయంత్రకాలం కూడా ఉండబోతుంది. రండి, మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. కుమారుడు కావాలి. నేను ప్రార్థన చేస్తా, దేవుడిని అద్భుతాన్ని జరిగిస్తాడు. నీ పడక గదిలో నువ్వు కన్నీరు గార్చే కన్నీళ్ళని యేసయ్య చూశాడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీ కన్నీళ్ళని దేవుడు చూడట్లేదని, కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడా? అయ్యా నన్ను పేరు పెట్టి పిలువయ్యా అని ఏడుస్తున్నావు. అవునా? అవునా? తండ్రి, ఈ బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడాలి. యేసునామములో ఈ బిడ్డ గర్భము యేసునామములో తెరవబడునుగా. వచ్చే సంవత్సరం నాటికి పండంటి బిడ్డ ఒడిలో ఉండునుగా. ఎవరి ముందు అయితే తల దించుకుందో వారి ముందే ఈ బిడ్డ తల ఎత్తబడునుగాక. కృప కలుగునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆయన పేరేంటి? చెప్పు. ఏమని పిలుస్తావు మీ ఆయనతో? చెప్పు. ఎవరు పుట్టబోతున్నారు చెప్పు. కుమారుడు పుట్టబోతున్నాడు. ఆమేన్. కృప కలుగునుగా. కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయి రోజు కృప కలుగునుగా. గాడ్ బ్లెస్ యు. చక్కని కుమారుడు పుట్టబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు తల్లి. హల్లెలూయా. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆమేనండి. ఆమేన్. ఎలాంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోవాలి తెలుసా? ఇప్పుడు నిర్గమ 14:16 చదువు డాడీ. నిర్గమ 14:16. స్తోత్రం ప్రభువా. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. ఆమేన్. చేయి చాపండి, ఇక చేయి చాపండి. దేవుడు ఒక కర్రని నీకు ఇయ్యబోతున్నాడు ఇప్పుడే. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఆమేన్. యేసు నామములో రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. యేసు నామములో రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. కర్రని పొందుకోవాలి మీరు. ఆమేన్. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. యేసు నామములో రిసీవ్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. ఆ కర్రను పట్టుకోవాలి మీరు. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. ఆ కర్రని పట్టుకొని ప్రార్థన చేయాలి. అదే మన ఆయుధం. ఎర్ర సముద్రము ఏ విధంగా అయితే 2 పాయలుగా చీలిపోయిందో నీ అప్పులు కూడా 2 పాయలుగా చీలిపోబోతున్నాయి. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా.
ఆ కర్రని ఎత్తి పట్టి ప్రార్థన చేయగానే అప్పులు 2 పాయలుగా చీలబోతున్నాయి. నీకున్న రోగము నడుము నొప్పి, క్యాన్సర్ యేసు నామములో 2 పాయలుగా చీలబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. నీకున్న ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు 2 పాయలుగా చీలిపోబోతున్నాయి. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. దేవుడు మిమ్ములను దీవించబోతున్నాడు. పొందుకో. యేసునాల కర్రని పట్టుకోవాలా. ప్రతి ఒక్కరు ఆ కర్రని ఎత్తి ప్రార్థన చేయాలా. ఎస్, ఆ కర్ర ఎత్తి పట్టి ప్రార్థన చేస్తుండగానే ఒక అభిషేకం, చప్పట్లు కొట్టాలా. ఒక అభిషేకం నిన్ను కమ్ముకోబోతుంది. ఒక అభిషేకం ఎలీషాల మీద రిలీజ్ అయిన ఒక దుప్పటి మీ మీదకి రిలీజ్ చేయబోతున్నాడు. ఈ రోజు ఒక అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఎర్ర సముద్రం ఎటువంటి అప్పులైనా, ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి కన్నీళ్ళైనా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చీల్చబోతున్నాడు. గట్టిగా ఆ నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు దేవుడు తొలగించబోతున్నాడు. రిసీవ్ ఇట్. yes, ఆ కర్రను నువ్వు పట్టుకోవాలా చెల్లి, ఆ కర్రను పట్టుకోవాలా తమ్ముడా, పట్టుకో. స్తుతులు చెల్లించాలా. నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు గనక కర్ర పట్టి ఎత్తి పట్టి ప్రార్థన చేస్తే అగ్ని కుమ్మరించబడుతుంది. అగ్ని. yes lord రికమాల రబా షెకే దియారా రబా బాబా. చప్పట్లు కొట్టాలా. పట్టుకో, వాగ్దానాన్ని పట్టుకోవాలా. ఎస్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆశ్చర్యకార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమ్మ పట్టుకోవాలి మీరు. ఆమేన్. ఈరోజు పట్టుకోగలిగితే చూడండి, హెబ్రీ పత్రిక 13:5 చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13:5. ధనాపేక్షలు లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఆయనే చెప్పాను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను వదిలేశాడు, ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నాకు ఉద్యోగం రాదు. ఆమేన్. హల్లెలూయా బాబు. ఆమేన్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. టైం లేదు నాకు. ఆమేన్. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడువను అంటున్నాడు. ఆమేన్ అను. తల్లి విడువను అంటున్నాడు. ఆయన నీ పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. నీ తండ్రిని విడిచిపెట్టే దేవుడు కాదు. అనూష నీ తండ్రిని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ తండ్రి కోసం నువ్వు ఏడుస్తున్నావు, అవునా? కొట్టండి గట్టిగా చెప్పండి. ఆమేన్. నా తండ్రి పరిస్థితి ఏంటని ఏడుస్తున్నావు. ఆయన రోషము లేని దేవుడు కాదు. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఆమేన్. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు.
ఆశ్చర్యకార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఆమెన్. ఆయన విడిచిపెడితే ఇలా ఉండదు. ఏడుస్తున్నా అనుష మీ నాన్నగారి కొరకు. రిఖమలరాబా షెకెదియాలరాబా డిస్క్ ప్రాబ్లం, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈరోజు దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పు. ఉన్నాడు. ఏం పేరు నీ పేరు? గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు? మా డాడీ కష్టాల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నారు. మీ డాడీ కోసం ప్రార్థన చేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. అంతే. మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అంతే. ఇంటి దగ్గర నీ పంటకు పట్టిన పురుగు యేసు నామములో తొలగిపోతుంది. ఆమేన్. ఆమేన్. నీ ఉద్యోగంలో నీకున్నటువంటి శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ఆమేన్. నీ పరిచర్యలో నీకున్నటువంటి శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ఆమేన్. దేవుడు చూసుకుంటాడు. అమ్మా ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట, వరంగల్. వరంగల్ నర్సంపేట. నిన్న వరంగలే వచ్చా కదా నేను. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం. ఎస్. దేవుడున్నాడా? ఉన్నాడు. ఇక్కడ దేవుడున్నాడా? కృప కలుగును గాక. ఆమేన్. చాలా మంది యవనస్తులు ఈ లైవ్ చూస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు? ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. అనేక మంది ప్రజల్ని రమ్మంటారా వద్దంటారా? రమ్మంటున్నా. అటు చూసి చెప్పు. రమ్మంటున్నా. ఇక్కడ రమ్మంటున్నా. నేనున్నానన్న యేసు మాటలు మరిచావ్రా, మరాను మధురముగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకం. నీ గుండెలో ఎంత వేదన ఉందో అంత ప్రభుకు చెప్పుకునే సమయం. లేచి నిలబడాడు. కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పి, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు. ఎవరు కళ్ళు తెరవదు. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. చేతులు పైకి లేపి. గుండెలో ఉన్న వేదన ప్రభువు చెప్పుకో. అయ్యా నాకు కావాలయ్యా. ఎవరూ లేరని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను? అవమానపరిచారా, తర్వాత ఇంతేనని, తర్వాత ఏమౌనోనని రేపటి నీ కూర్చి చింతించుచున్నావా? చింతించ కన్నా యేసు మాటలు మరిచావా? మధురముగా మార్చెను. చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మారను మధురముగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రేయర్ ఆయిల్స్ మీ చేతిలో పట్టుకోండి. లేని వాళ్ళు తొందరగా తీసుకురండి. ప్రేయర్ ఆయిల్. ఆ
లేరని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచి ప్రతి ఒక్కరు తర్వాత ఇంతేనని తర్వాత ఏమవునోనని రేపటి నీ గూర్చి చింతించుచున్నావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా కన్నీరే Thank you, Lord. నాట్యముగా